యెహోషువ 13వ అధ్యాయం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. మిగిలిన దేశము ఏదనగా ఫిలిస్తీయుల ప్రదేశములన్నీయు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీల సరిహద్దు వరకును, ఫిలిస్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్కయు, అష్డోదీయుల యొక్కయు, అష్కెలోనీయుల యొక్కయు, గాతీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, దక్షిణ దిక్కున అవీయుల దేశమును, కనానీయుల దేశమంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫేకు వరకునున్న అమ్మోరీల సరిహద్దు వరకును, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హామాతునకు పోవు మార్గం వరకు లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రేపోత్మాయిము వరకును దేశము మిగిలియున్నది. మన్యపు నివాసులందరినీ, సీదోనీయులందరినీ నేను ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలీయులకు స్వాస్యంగా దాన్ని పంచిపెట్టవలెను. 9 గోత్రములకును మనష్షే అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్యంగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని మోషే వారికిచ్చిన స్వాస్యమును పొందిరి. అది ఏదనగా అర్నోను ఏటిలోయ దన్నున్న అరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణం నుండి దీబోను వరకు మెదేబా మైదానమంతయు, అమ్మోనీల సరిహద్దు వరకు హెబ్షోనులో ఏలికయు, అమ్మోరీల రాజునైన షీహోను యొక్క సమస్త పురములను, గిలాదును, గెషూరీయుల యొక్కయు, మయాకాతీయుల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు బాషాను దేశమంతయు, రెఫాయీల శేషంలో అష్తారోతులోను, ఎద్రేయిలోను ఏలికయైన ఓగు రాజ్యమంతయు మిగిలియున్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశంనైనను మయాకాతీయుల దేశంనైనను పట్టుకొనలేదు గనక గెషూరీయులను మయకాతీయులను నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నారు. లేవి గోత్రమునకే అతడు స్వాస్యము ఇయ్యలేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్యము. వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్యం ఇచ్చెను. వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటిలోయ దన్నున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణం నుండి మెదేబా యొద్దనున్న మైదానమంతయు, హెబ్షోనును మైదానంలోని పట్టణములన్నీయు, దీబోను, బామోత్బయాలు, బెత్బాయాల్మెయోను, యహాసు, కెదేమోతు, మెఫాతు, కిర్యాతాయిము, సిబ్మాలోయలోని కొండమిది, షెరాతహారు, బెత్పాయోరు, పిస్కా కొండ చర్యలు, బెత్షీమోతు అను పట్టణములను, మైదానంలోని పట్టణములన్నీయు, హెబ్షోన్లో ఏలికేయు, మోషే జయించిన వాడునైన సీహోను వశమునున్న ఏవి, రెకేము, సూరు, హోరు, రెబా అను మిద్యాను రాజుల దేశమును, అమ్మోరీల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్యముగా ఇచ్చెను. ఇశ్రాయేలీయులు బెయేరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గంతో చంపిరి. యోర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు. అదియు దానిలోని పట్టణములను గ్రామములను రూబేనీయుల వంశముల లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్యము. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు యాజేరు, గిలాదు పట్టణములన్నీయు, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరు వరకు అమ్మోనీల దేశంలో సగమును, హెబ్షోను మొదలుకొని రామత్పీజే బొటోనీము వరకును, మహానయీం మొదలుకొని దేబీరు సరిహద్దు వరకును, లోయలో బేతారాము, బెత్నీమ్రా, సుక్కోతు, సాహోను అనగా హెబ్షోన్ రాజైన సీహోను రాజ్యశేషమును, తూర్పు దిక్కున యోర్దాను అవతల కిన్నెరేతు సముద్ర తీరం వరకును యోర్దాను ప్రదేశమును వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణములను గ్రామములను ఇవి. మోషే మనష్షే అర్ధగోత్రమునకు స్వాస్యం ఇచ్చెను. అది వారి వంశముల చొప్పున మనష్షీల అర్ధగోత్రమునకు స్వాస్యము. వారి సరిహద్దు మహానయీం మొదలుకొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వ
రాజ్యమును, బాషాన్లోని యాయీరు పురములైన బాషానులోని 60 పట్టణములను, గిలాదులో సగమును, అష్తారోతు, ఎద్రాయియును, బాషాన్లో ఓగు రాజ్య పట్టణములను మనష్షే కుమారుడైన మాకీరు అనగా మాకీరీయులలో సగం మందికి వారి వంశముల చొప్పున కలిగినవి. ఎర్కో యొద్ద తూర్పు దిక్కున యోర్దాను అవతలనున్న మోయాబు మైదానంలో మోషే పంచిపెట్టిన స్వాస్యములు ఇవి. లేవి గోత్రమునకు మోషే స్వాస్యము పంచిపెట్టలేదు. ఏలనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్యము.